ఇలాంటి ఆడదాయి దుగ్గురాల ఇంటికి కోడలుగా పనికిరాదు, ఇంట్లో నుంచి పంపించే రాజు అనైతే రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి అలా రుద్రాని కాసైతే చూస్తూ ఉంటుంది. ఇక రాజుతో నేను మీ ఇంటి కోడలుగా పనికిరానా, మీకు భార్యగా పనికిరానా అని కావ్య అయితే రాజుతో అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాజు నువ్వు అసలు ఇంటికి పనికిరావు, నువ్వు ఇంటి కోడలుగా నాకు భార్యగా అస్సలు పనికిరావు అని రాజు అనేసరికి ఒకసారిగా కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అవును, నువ్వు ఇంటి కోడలుగా పనికిరావు అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇంటి కోడలికి ఇక్కడికి వీళ్ళందరికీ సంబంధం లేకుండా ఉంటావని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడాలో తెలియక అయితే నేను ఇంటి కోడలుగా మరి పనికిరానప్పుడు ఇంట్లో ఉండి వేస్ట్ అని అయితే అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక అవన్నీ బామ్మ వాళ్ళైతే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య నేను ఇంటి కోడలుగా మీకు భార్యగా పనికిరానప్పుడు నేను ఇంట్లో ఉండి వేస్ట్, నేను మీకు భార్యగా ఉండే స్థానం ఈ రోజు నుంచి ముగిసింది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అలా చూస్తూ ఉంటాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక సెలవు అని కావ్య అయితే అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు, కానీ ఉండు అని చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజు అయితే ఇక కోపంతో అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు అయితే తన రూమ్లో ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు. కావ్య అయితే ఒకసారిగా జరిగిన సిచ్యువేషన్ అన్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య అలా బాధపడుతూ ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య కూడా వాళ్ళ అత్తయ్య గారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు కావ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు, కానీ ఆపకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.